ఇప్పటికి 2 సార్లు చూసా సినిమా. అసలు మెంటల్ మాస్ అంతే. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సినిమా ఈ రేంజ్‌లో ఉంటదని. అందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ డల్ అయింది. ఇయన్నీ గాదు. అవి ఏవి నమ్మకండి. జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే ఈ రేంజ్ స్టైలిష్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. పిచ్చ స్టైలిష్‌గా ఉంది సినిమా. ఇంట్రో బ్యాంగ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, టైటిల్ కార్డ్ నుంచే లేపుతాడు హైప్. పిచ్చెక్కుతది. ఇంకా ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్ ఆడిచ్చాడు స్టైలిష్గా. అసలు పవన్ కళ్యాణ్ నడిచొస్తే చాలనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంది మూవీ. అసలు పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, తర్వాత జానీ గన్ను పట్టుకొని వస్తాడు ఆ సీన్ కావచ్చు, క్లైమాక్స్ అయితే ఇంట్రోలో చెప్పిన సిచ్యువేషన్, పవన్ కళ్యాణ్ బ్యాక్ డ్రాప్ ఎక్కడ పుట్టాడు, ఏంది ఇదంతా ఎక్కడ కనెక్ట్ చేస్తాడా అనుకున్నా. సినిమా అంతా త్రూ అవుట్ సమురాయిగా నడుస్తుంది, కానీ అసలు స్టార్టింగ్ చెప్పిన పాయింట్ ఎక్కడ తీసుకొస్తాడు అంటే క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చాడయ్యా. నాకైతే మైండ్లోంచి పోవట్లేదు. ఇంకా చూడాలనిపిస్తుంది సినిమా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బట్టలు చింపుకొని జెండాలు ఆరేసుకుంటారు, ఇది మాత్రం గ్యారంటీ. ఆ రేంజ్లో ఉంది. చాలా ఎమోషనల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ స్టఫ్ని కూడా ఈ రేంజ్లో యూస్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారో అన్నను అట్లా చూపించిండు. సుజీత్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు, తమన్ దానికి న్యాయం చేసిండు. ఎక్స్ట్రాడినరీ సినిమా. అసలు సౌండ్ సిస్టమ్ పగిలిపోయే దగ్గర మీరు ఆ సినిమాని చూస్తే మాత్రం డాన్స్లు ఆడేస్తారు ఇక, నో డౌట్. అందులో మస్తుంది సినిమా. పోయి ఎంజాయ్ చేయండి. అస్సలు సీట్లో కూర్చోరు అంతే ఇంకా.